అమ్మ మీ జీవితంలో మీకు అనేక సంఘటనలు ఉండుండొచ్చు కానీ, మీకు బాగా గుర్తుండిపోయే ఒక మెమరబుల్ మూమెంట్ ఏంటి బాబాతో? అది ఆయన చేశారు, ఆయన వల్లే అయ్యింది అని అనిపించి ఎప్పటికి మర్చిపోలేనిదేంటి? ఆయన చాలా చేసుంటారు మీకు. చాలా ఉన్నాయి అవును. కాబట్టి ఆ! ఒకసారి అంటే అప్పట్లో ఈ ఫ్లైట్ ఫెసిలిటీస్ అయినా ఏం లేవు. అప్పుడు వెళ్ళాలన్నా ఫ్లైట్‌లో వెళ్ళాలన్నా బాంబేకి వెళ్ళి అక్కడి నుంచి మేము ట్యాక్సీ తీసుకొని షిరిడీకి వెళ్ళి అలా వెళ్ళి చూసేవాళ్ళం. ఆ రోజు షిరిడీకి వెళ్దాం అనుకున్నాం. ఇంకా మా పిల్లలు ఇద్దరు బాబులు, చిన్న బాబులు వాళ్ళు. వాళ్ళని తీసుకొని ఈ ఈసారి ఏదో స్లీపర్ కోచ్ ఏదో వచ్చిందట. ఏదో ఎస్‌విఆర్ ఏదో సంథింగ్ బస్. దానిలోనే వెళ్దాము. మళ్ళీ అక్కడికెళ్ళి అక్కడి నుంచి బాంబేకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనం ట్యాక్సీ పట్టుకొని వెళ్ళడం కంటే ఇది బెస్ట్ కదా అనేసి ఆ రోజు ఎందుకో బస్సు ఎక్కాము అమీర్పేటలో. వెళ్ళేటప్పటికి అప్పటికి అందరికీ ఫ్రెండ్స్ అందరం చెప్పాము. అందరూ మీరు వచ్చేటప్పుడు మాకు విభూది ప్యాకెట్ తీసుకురండి. అంటే అప్పుడు ప్యాకెట్స్ ఇచ్చేవాళ్ళు కాదు. మనం దుని దగ్గర తీసుకొని వచ్చేవాళ్ళు. ఓఎస్ అందరికి చెప్పేసాం తెచ్చిచ్చేస్తాం. కానీ బాబా పూజ చేసుకొని అప్పుడు బాబా అయితే అటు ఇటు తిరుగుతూనే ఉండేవాళ్ళం. ఖాళీగా ఎంతసేపు బాబా ఎదురుగా కూర్చొని చూస్తూనే ఉండేవాళ్ళం. వరండాలో అంత చిన్నపిల్లలు అప్పుడు. వెళ్ళి దుని దగ్గర చూస్తే అంతా ఊడ్చేసినట్లుంది. అసలు అంత విభూతి కూడా లేదు. మాకు అలా లాగి నుదుట పెట్టుకుందాం అనుకుంటే దుని లేదు. ఏమైంది ఈరోజు విచిత్రంగా అంతా ఊడ్చేసినట్లే ఉంది అనేసి ఆశ్చర్యపోయాం. దునిమంటుంది, విభూతి లేదు. అందరికేమో తెచ్చేస్తాం విభూతి అనేసి అందరికి ప్రామిస్ చేసాం. ఎలా చేయాలన్నా అర్థం కాలేదు. ఇంకా ఏం చెప్తాం అందరికీ అనేసి ఆలోచిస్తూ అక్కడ బాబా కూర్చున్న చోట ఒక బండది బాబా ఎప్పుడు కూర్చునే చోట ఉంటాడు. బాబా ఫోటో కూడా ఉంటుంది. ఆ పక్కనే కూర్చోన్నాం అనమాట. చిన్న తిన్నలాగా ఉంటుంది. మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు. పూజారి అక్కడ ఎదురుగా అక్కడ ధుని ఎదురుగానే ఉంది కదా గుడి. అక్కడ దండం పెట్టున్నారు. వచ్చిన వాళ్ళకు హారతి ఇస్తూ మా వైపు తొంగి చూస్తున్నాడు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాడు. మేము కూర్చున్నాం. మళ్ళీ లోపల అక్కడికి వెళ్ళి చూస్తే విభూతి రాలేదు, పడలేదు. ఇంకా లేదు, ఇంకా మనకు మళ్ళీ బస్సు వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోదాం ఇంకా అనేసేసాను. మా వారు కూడా సరే పద అనేసేసి ఇంకా లేచి ఇంకా మేము వెళ్తూ ఉన్నాం. ఆడు పూజారి పరిగెట్టుకుంటూ వచ్చి ఇంత పెద్ద ప్యాకెట్ విభూది ప్యాకెట్, అది దాదాపు ఒక 5 kgs విభూది ఉంటుంది. ఇంత పెద్ద ప్యాకెట్ వచ్చి ఈ ప్యాకెట్ మీకు ఇవ్వమన్నారు, ఈవో ఫోన్ చేశారు, మీకు ఇవ్వమని చెప్పాను. అతను అన్నారు 2 బాబులను తీసుకొని వస్తారు వాళ్ళకి వచ్చి మా వారు అస్సలు ఆయన చాలా మంచివారులో అతి మంచివారు. మేము కాదండి, ఇంకెవరికో చెప్పుంటారు. మరాఠీ వాళ్ళం కాదు, మానవాడి వాళ్ళం కాదు ఇవో చెప్పడానికి. అంటే ఆయన చెప్పారండి, మా చుట్టాలు వస్తున్నారు, 2 పిల్లలు వస్తారు. మేము కాదమ్మా, మాకు ఇవ్వద్దండి, మేము హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళము, మాకు తెలీదు, మేము తెలుగు వాళ్ళం కానీ అనేసి ఆయన మా వారు మళ్ళీ అతను మా వెనకాలే వస్తున్నాను. లేదండి మీకే ఇవ్వమన్నారు, మేము చాలాసేపు నుంచి చూస్తున్నాను కదా, మీ 2 పిల్లలు మీకే ఇవ్వమన్నారు, 2 బాబులు చెప్పారు అన్నారు. 5-6 years ఉంటాయి, 2 బాబులు వచ్చినారు. మా వారు మొర్రో నేను ముట్టుకోను బాబా ఇంత పూజ చేసుకొని వాళ్ళు ఇచ్చేసి మనం అంటే తీసుకొని వెళ్ళిపోతాం, చాలా తప్పని. అక్కడేమో బస్ టైం అయిపోతుంది, ఆయనేమో వదలట్లేదు. వాళ్ళు తీసుకోండి అంటున్నారు. ఇంకా పాపం అక్కడ వాళ్ళు దేవుడి దగ్గర పూజలు చేసుకునే వాళ్ళు నిలబడి ఉన్నారు. అతను చూస్తూ పూజాన్ని చూస్తూ నేను అన్నాను, ఇంక తీసేసుకోండి, ఇచ్చేస్తున్నారు కదా, ఇంకెవరు లేరు కదా, అతను ఇంకేం చేస్తాడు పాపం, వాళ్ళు చెప్పారనేసి వస్తున్నాడు, మన వెనకాల పడుతున్నాడు. మా వారు ఇంక రోడ్డుకేశారు. అతను వచ్చేసారు పూజ గది వదిలేసేసి తీసుకోండి అనేసి. అంటే తప్పు, అట్లా తీసుకోకూడదు, నీకు తెలీదు అంటే మా వారు రోజు సచ్చరిత్ర చదువుతారు. అంతేకాకుండా ఏ ఊరికి వెళ్తున్నా కూడా ఫస్ట్ బట్టల కంటే ముందు సచ్చరిత్రే పెట్టుకుంటారు బ్యాగ్లో. అలా చేస్తుంటారు. ఏ టూర్ వెళ్ళినా కూడా. తీసుకొని అన్నారు. నేను ఇది ఇచ్చేసి తీసుకుంటాను, ఏ పుణ్యం ఉన్నా కూడా పర్లేదు కదా, ఇది ఇచ్చేది నేను తీసి పెట్టుకుని తప్పు వద్దు, అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎవరన్నా వచ్చాక నాకు ఈవో పంపించారు ఏదనేసేసి అంటే మళ్ళీ అతనే కదా దొరికిపోయేది, వద్దు అనేది దారిపోడు కదా. నేను వినాలి, తీసుకొని వచ్చాను. దాదాపు అది 2-3 ఏళ్ల వరకు ఆ విభూతి మాకు అందరికి పంచి కూడా మేము వాడుకుంటూ ఉన్నాము.
ఇది ఒక మిరాకిల్ అనే చెప్పుకోవచ్చు, బాగా జరిగింది. అంటే అతను అంతసేపు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఆఖరికి మేము వెళ్ళిపోతుంటే పరిగెత్తుకొని వచ్చి ఇచ్చారు అంటే ఇంకా మేము విభూతి కోసమే మేము కూర్చున్నామంటే ఇంకెవరికి మేము చెప్పుకోలేదు కదా. ఇది నిజంగా బాబా గ్రేస్.